అందరికీ నమస్కారము. ఇక ఇప్పుడు వంశవృద్ధి కలిగించు వంశ కవచం చూద్దాము. అంటే సంతాన ప్రాప్తి కోసం, పురుష సంతాన ప్రాప్తి కోసం దీన్ని చేయొచ్చు. ఈ వంశవృద్ధికరమైన వంశ కవచమును చదువుచుండుట వల్ల సంతాన వృద్ధి, గర్భరక్షణము కలుగును. ఒక సంతాన వృద్ధియే కాకుండా గర్భరక్షణ అంటే కొంతమందికి గర్భం వెళ్ళిపోతూ ఉంటుంది, అబార్షన్స్ అయిపోయి, అటువంటి వాళ్ళకి అలా జరగకుండా గర్భరక్ష కలుగుతుంది. ఇక వంధ్యా స్త్రీకి కూడా సంతానము కలుగును. వంధ్య అంటే కొంతమందికి జాతకము రీత్యా సంతానము కలగదు అని ఉంటుంది, వాళ్ళని వంధ్యా స్త్రీలు అంటారు. ఇక కాక వంధ్య అంటే ఒక్కసారి గర్భము ధరించి గర్భం పోవుట, తదనంతరం గర్భం నిలబడకపోవుట, దీన్ని కాకవంద్య అంటే ఒక్కసారి మాత్రం గర్భం వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. ఏదైనా కారణముతో, ఏ కారణముతో వెళ్ళిపోయినా మళ్ళీ గర్భధారణ అనేది జరగదు, వీళ్ళని కాకవంద్య అంటారు. ఈ వంధ్యాదోషము, కాకవంధ్యాదోషము, ఈ రెండు కూడా వంధ్యాదోషం కిందకే వస్తాయి. ఈ దోషము కూడా తొలగి సంతానం కలుగుతుంది. ఇక మృతవత్సయగు స్త్రీ కూడా, అంటే కొంతమందికి పిల్లలు పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ కవచ పారాయణం వల్ల దీర్ఘాయువు గల బిడ్డలను కనే అవకాశం ఉంటుంది. అంటే అలా జరగకుండా, అబార్షన్స్ జరగకుండా మంచిగా సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. రజస్వల కాని బాలికలు రజస్వల లగుదురు. అంటే రజస్వల కాని వాళ్ళు, పుష్పవతి కాని పిల్లలు ఎవరైనా ఉంటే ఆడపిల్లలు, వాళ్ళకు కూడా ఈ స్తోత్ర పారాయణం, కవచ పారాయణం వల్ల వాళ్ళకు కూడా రజస్వల సిద్ధి కలుగుతుంది, రజస్వల దోషం తొలగుతుంది. ఇక గర్భిణీ స్త్రీలు సుఖముగా ప్రసవిస్తారు. ఈ కవచాన్ని పారాయణ చేస్తూ ఉంటే సుఖ ప్రసవం కలుగుతుంది. భూత ప్రేతాది బాధలు, కులదోషం వల్ల కలిగడి బాధలు, గ్రహ బాధలు, దేవ బాధలు, శత్రువులచే కలిగిన బాధలు, సమస్త వ్యాధులు, సమస్త బాలగ్రహ బాధలు సంపూర్ణముగా తొలగిపోయి సుఖింతురు. భూత ప్రేతాది బాధలు ఇవి కూడా చాలామందిలో ఉంటుంటాయి. కొంతమంది నమ్మకపోవచ్చు, కానీ నేను చూసి కొన్ని నిజాలు అనిపించినాయి. భూత ప్రేతాది బాధలు అంటే ఇవి ఉన్నప్పుడు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అమావాస్య పౌర్ణమిలో హెవీగా ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు రకరకాలుగా ప్రవర్తించడం, కోపంగా ఉండడం, లేదు రూమ్లో ఉండిపోవడం, బయటికి రాకపోవడం, పిచ్చి పట్టినట్లు ఉండడం, ఇలాంటివి జరుగుతాయి. ఇంకా రకరకాలుగా మాట్లాడడము, ఇతరులను కొట్టడము, తిట్టడము, ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. ఇది భూత ప్రేతాది గ్రహ బాధలు. కులదోషము పల్ల కలిగడు అంటే కులములో ఎవరైనా ఏదైనా తప్పు చేసింటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది పిల్లల మీద పడుతూ ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్లోకి వస్తుంది ఇది. అలాంటివి కలిగిన ఆ దోషాలు, గ్రహ బాధలు, నవగ్రహ బాధలు కావచ్చు, లేదా వేరే దుష్టగ్రహ బాధలు, ఎవరైనా చెడుపులు, చేతబడులు ఇలాంటివి చేసింటే ఆ బాధలు కానీ, దేవ బాధలు, ఇది కూడా చాలామంది అడుగుతారు నా దగ్గర, ఏదైనా దేవుని చిక్కు ఉందా అని అడుగుతారు. అంటే ఏదైనా మొక్కుకుని మర్చిపోవడం, ఇలాంటిది తద్వారా వచ్చే బాధలు దేవ బాధలు అంటాం. ఏదైనా మొక్కుకునేసి మర్చిపోవడం వల్ల వచ్చేవి ఈ దేవబాధలున్న. శత్రువులచే కలిగిన బాధలు, శత్రువులు ఏమైనా చెడుపులు, చేతబడులు ఇలాంటివి చేసిన, ప్రయోగాలు ఇలాంటివి చేసిన ఆ బాధలు కూడా, దానివల్ల కలిగిన బాధలు కూడా తొలగిపోతుంది. సమస్త వ్యాధులు, హెల్త్ ఇష్యూస్ కూడా అన్నీ సాల్వ్ అవుతుంది. సమస్త బాలగ్రహ బాధలు, బాలగ్రహము కూడా మనకు తెలిసి 16 సంవత్సరాల వరకు బాలగ్రహ దోషాలు తగులుతూ ఉంటాయి. కాబట్టి ఆ బాలగ్రహ దోషాల వల్ల ఎలా ఉంటుంది? బాలగ్రహ దోషాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గదు, కొన్ని ఎంత ప్రయత్నం చేసినా మొండిగా ఉంటుంది. ఇది బాలగ్రహ బాధలు అంటాం. వాళ్ళకి యంత్ర మంత్ర తంత్రాల వల్ల మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది, తాంత్రిక విద్యల వల్ల మాత్రమే. అటువంటి బాలగ్రహ బాధలు కలిగినప్పుడు కూడా ఈ కవచ పారాయణం వల్ల సంపూర్ణముగా అదన్నీ తొలగిపోయి సుఖంగా ఉంటారు. దీన్ని చదివే వాళ్ళకి వంశవృద్ధి కలుగుతుంది, వంశం అభివృద్ధి అవుతుంది అని చెప్పబడుతుంది. ఇన్ని మంచి ఫలితాలు ఈ వంశ కవచములో ఉంటుంది. దీన్ని చదివేప్పుడు కూడా మనం ఏం చేయాలంటే
దీపాలు వెలిగించుకునేసి మన ఇంటి దేవుని ఫోటో పెట్టుకుని ఉంటాం, లేకపోయినా ఇంటి దేవుని కలశం పెట్టుకుని ఉంటాం. మనస్ఫూర్తిగా ఇంటి దేవునికి, ఇష్ట దేవునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ప్రధానంగా ఇంటి దేవుణ్ణి మర్చిపోకూడదు. ఇంటి దేవునికి నమస్కారం చేసుకుని ఇంటి దేవుణ్ణి ధ్యానం చేసుకునేసి ఏ దోషమున్నా తొలగిపోని అనుకునేసి ఈ కవచ పారాయణం చేసుకోవాలి. ఇప్పుడు కవచం చూద్దాం. దీనిలో అద్భుతమైన మీనింగ్ ఉంటుంది, బాగా గమనించండి. ఓం పూర్వే రక్షతు వారాహి ఆగ్నేయామంబికా స్వయం దక్షిణే చండికా రక్షేత్ నైరుత్యాం శవవాహని వారాహి పశ్చిమే రక్షేత్ వాయవ్యాంచ మహేశ్వరీ ఉత్తరే వైష్ణవీ రక్షేత్ ఈశానే సింహవాహిని ఊర్ధ్వం తు శారదా రక్షేత్ అధో రక్షతు పార్వతీ శాకంభరీ శిరో రక్షేన్ ముఖం రక్షతు భైరవీ కంఠం రక్షతు చాముండా హృదయం రక్షతాచ్చివ ఈశానే చ భుజౌ రక్షేత్ కుక్షిం నాభిం చ కాళికా అపర్ణా హ్యుదరం రక్షేత్ కటిం వస్తిం శివప్రియా ఊరూ రక్షతు కౌమారీ జయా జానుద్వయం తథా గుల్ఫౌ పాదౌ సదా రక్షేత్ బ్రహ్మాణి పరమేశ్వరీ సర్వాంగాని సదా రక్షేత్ దుర్గా దుర్గార్తినాశిని నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః పుత్రసౌఖ్యం చ మే దేహి గర్భరక్షాం కురుష్వ మే. ఇది కవచము. ఎంత అద్భుతమైన మీనింగ్ ఉంది దీనిలో అంటే, పూర్వే రక్షతు వారాహి, తూర్పులో వారాహిదేవి రక్షించాలి. ఆగ్నేయాం అంబికా స్వయం, అంబిక అమ్మవారు స్వయంగా వచ్చి ఆగ్నేయంలో ఉండి రక్షించాలి నన్ను. దక్షిణే చండికా రక్షేత్, దక్షిణ దిక్కులో చండికాదేవి ఉండి రక్షించాలి. నైరుత్యాం శవవాహని, నైరుతి దిక్కులో శవవాహిని, శవాన్ని వాహనముగా ధరించి ఉన్న అమ్మ రక్షించాలి. వారాహి పశ్చిమే రక్షేత్, పశ్చిమములో పడమరలో వారాహీదేవి రక్షించాలి. పూర్వములో పశ్చిమములో కూడా వారాహి. రక్షేద్ వాయవ్యాంచ మహేశ్వరి, వాయవ్యంలో మహేశ్వరి దేవి రక్షించాలి. ఉత్తరే వైష్ణవీ రక్షేత్, ఉత్తరములో వైష్ణవీదేవి రక్షించాలి. ఈశానే సింహవాహని, సింహవాహనం మీద వచ్చి సింహవాహనిగా ఈశాన్యములో నన్ను రక్షించు. ఊర్ధ్వంతు శారదా రక్షేత్, పైన ఊర్ధ్వములో శారదాదేవి రక్షించాలి. అధో రక్షతు పార్వతీ, అంటే కింద భూమి మీద పార్వతీదేవి రక్షించాలి. శాకంబరి శిరో రక్షేత్, ఇప్పుడు దశ దిక్కులు రక్షించమని కోరుకున్నాం మనం అమ్మవారిని. ఇక్కడ సకల దిక్కులలో అవాంతర దిశల్లో కూడా భగవత్ శక్తి నిండి మనల్ని రక్షిస్తూ ఉంటుంది, సదా సర్వదా రక్షిస్తూ ఉంటుంది. వాళ్ళలో ఈ దేవతల్ని మనం పిలుస్తున్నాం, ఇక్కడిక్కడ నన్ను రక్షించు దేవి, అనుగ్రహించు అని. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ఈ బాధలన్నీ కలిగేది, ఈ గ్రహ బాధలు కలగడము, ఇవన్నీ కూడా కర్మవశాత్ జరుగుతూ ఉంటుంది కొన్ని శక్తుల వల్ల. అవి లోపలికి రాకుండా దశ దిక్కులా ఉండి రక్షించు అని కోరుకుంటున్నాం. ఇక ఆ తర్వాత ఒక్కొక్క అంగంగా మనము అడుగుతున్నాం. శాకంభరీ శిరో రక్షేత్, శాకంభరీదేవి నా శిరస్సును రక్షించు. ముఖం రక్షతు భైరవి, నా ముఖాన్ని భైరవీదేవి రక్షించాలి.
కంఠం రక్షతు చాముండా, నా కంఠాన్ని చాముండాదేవి రక్షించాలి. హృదయం రక్షతాశివ, శివాని అమ్మవారు పార్వతీదేవి నా హృదయాన్ని రక్షించాలి. ఈశానే చ భుజౌ రక్షేత్, ఈశానీదేవి భుజాల్ని రక్షించాలి. కుక్షిం నాభించ కాళిక, నాభిస్థానము కుక్షిస్థానము ఈ రెండుటిని కాళికాదేవి రక్షించని. అపర్ణా హ్యుదరం రక్షేత్, అపర్ణాదేవి ఉదరాన్ని పొట్టని రక్షించాలి. కటిం వస్తిం శివప్రియ, కటిం వస్తిం కటి భాగాన్ని, వస్తి భాగాన్ని, దీని రెండుటిని శివప్రియ అమ్మవారు రక్షించాలి. ఊరూ రక్షతు కౌమారి, తొడల్ని కౌమారీదేవి రక్షించాలి. జయ జానుద్వయం తథా, జయాదేవి జానుద్వయం తథా మోకాళ్ళని, మోకాళ్ళ కింద భాగాల్ని రక్షించాలి. గుల్ఫౌ పాదౌ సదా రక్షేత్, ఈ కండరాల కింద భాగం గుల్ఫౌ, పాదౌ పాదాలు, ఈ రెండుటిని సదా రక్షేత్. బ్రహ్మాణి పరమేశ్వరి, వీటన్నిటినీ బ్రహ్మాణి అయిన పరమేశ్వరి రక్షించాలి. సర్వాంగాని సదా రక్షేత్, సమస్త అంగాలను ఎప్పుడూ రక్షించాలి నాకు. దుర్గా దుర్గార్తి నాశిని, ఎవరు రక్షించాలి? దుర్గాదేవి రక్షించాలి. దుర్గార్తి నాశిని, దుర్గార్తి అంటే చెడు సమస్యలను, దుర్గార్తి చెడు కష్టాలను, సమస్యలను నాశిని నాశనం చేసే దుర్గాదేవి రక్షించాలి. నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః. పుత్రసౌఖ్యంచ మే దేహి గర్భరక్షాం కురుష్వమే. అమ్మవారు దుర్గాదేవి పుత్రసౌఖ్యాన్ని నన్ను రక్షిస్తూ, సదా సర్వదా రక్షిస్తూ, పుత్రసౌఖ్యం చ పుత్రసౌఖ్యాన్ని మే నాకు, దేహి గర్భరక్షాం కురుష్వమే గర్భాన్ని రక్షించాలి అని కోరుకుంటాం. ఇక మంత్రం, ఇది కవచము. ఆ తర్వాత మంత్రం చూద్దాం. ఓం హ్రీం 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 శ్రీం 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 ఐం 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 మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ రూపాయై నవకోటి మూర్త్యై దుర్గాయై నమః. హ్రీం 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 దుర్గార్తినాశిని సంతానసౌఖ్యం దేహి దేహి వంధ్యత్వం మృతవత్సత్వంచ హర హర గర్భరక్షాం కురు కురు సకలబాధాం కులజాం బాహ్యజాం కృతాం అకృతాంచ నాశయ నాశయ సర్వగాత్రాణి రక్ష రక్ష గర్భం పోషయ పోషయ సర్వోపద్రవం శోషయ శోషయ స్వాహ. ఒక అద్భుతమైన మంత్రం ఇది. ఎంత బాగుందంటే క్లియర్గా అర్థం చేసుకోండి, ఎంత బాగుందో తెలుస్తుంది. ఓం ప్రణవము. ఈ ప్రణవం ఎందుకు అంటే ప్రతి మంత్రములో మనం ఎక్కడైనా పొరపాటు చేస్తే దోషాలు కలగకుండా రక్షించడానికి, ఆ దోషాన్ని నివారణ చేయడానికి ఓంకారం ప్రణవాన్ని యూజ్ చేస్తాం. అక్కడ హ్రీం 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 అంటే అక్కడ పార్వతీదేవి, హ్రీం బీజాక్షరం పార్వతీదేవికి సంబంధించింది. శ్రీం 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 లక్ష్మీదేవికి సంబంధించింది. ఐం 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 మహాసరస్వతికి సంబంధించింది. దుర్గా లక్ష్మీ సరస్వతి వీళ్ళ ముగ్గురికి సంబంధించిన బీజాక్షరాలు. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి రూపాయై, ఈ మూడు రూపాల్లో కలిగిన అద్భుతమైన ఒక శక్తి నువ్వు. నవకోటి మూర్త్యై, 9 కోట్ల దేవతా శక్తి స్వరూపిణి, అందుకే నవదుర్గలు అంటాం, 9 మంది దుర్గలు. మూర్తి దుర్గాయై నమః. 9 కోట్ల దేవతలకు సమానమైన నవదుర్గా రూపము కలిగిన దుర్గాదేవి నీకు నమస్కరిస్తున్నాను. హ్రీం 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 దుర్గార్తినాశిని. హ్రీం 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 మళ్ళీ దుర్గా బీజము. దుర్గార్తినాశిని చెడును నాశనము చేసే దుర్గాదేవి, దీన్నన్నీ నాశనం చేయి. నాలో ఉండే చెడును, నా చుట్టూ వచ్చే చెడును నాశనం చేసి సంతాన సౌఖ్యం దేహి దేహి, నాకు సంతాన సౌఖ్యాన్ని ప్రసాదించు. వంధ్యత్వం
ఏదైతే వంధ్యత్వం నాలో ఉందో, సంతానం కలగకుండా ఏ దోషం ఉందో ఆ వంధ్యా దోషాన్ని, మృతవత్సత్వంచ అంటే పుట్టి చనిపోతూ ఉండే బిడ్డలు పుట్టి చనిపోతూ ఉంటారు కదా, దానికి సంబంధించిన దోషాన్ని హరహర, ఈ రెండుటిని హరించివేయి, ఈ రెండు దోషాల్ని తీసేయి. గర్భరక్షాం కురుకురు, నా గర్భాన్ని రక్షించు. సకల బాధాం కులజాం బాహ్యజాం కృతాం అకృతాంచ, సకల బాధాం ఏమేం బాధలుందో నాకు ఎక్కడెక్కడి నుంచి వస్తుందో, కులజాం నా స్వకలుస్తులు కానీ, నా బంధువులు కానీ, నా వాళ్ళు కానీ చేసేది, బాహ్యజాం బయట వాళ్ళు చేసేది, కృతాం ఏదైతే చేస్తున్నారో ఆ చెడుపులు, అకృతాంచ చేసినా చేయకపోయినా నాకు వచ్చిండే దోషాలు, నాశయ ఈ సమస్త దోషాల్ని నశింపజేయి. సర్వగాత్రాణి రక్ష, నా శరీరములో సమస్త నాడులను రక్షించు. గర్భం పోషయ, గర్భాన్ని అభివృద్ధి చేయి. ఎక్కడైనా దోషాలున్నా, నేను తినే ఆహారం లోపమున్నా, లేదు ఏమైనా మెడిసిన్స్ ప్రాబ్లం ఉన్నా అదంతా కూడా తొలగించి గర్భాన్ని పోషించు. సర్వోపద్రవం సమస్త ఉపద్రవాలను శోషయ స్వాహ తొలగించు, సమస్త ఉపద్రవాల్ని పూర్తిగా తొలగించు. ఇది మంత్రము. ఇది ఎలా చేయాలి? ఋతుస్నానానంతరము, క్లియర్గా చూసుకోండి. ఋతుస్నానానంతరము పై కవచముతో 7 పర్యాయములు అభిమంత్రించిన నీటిని త్రాగినచో, కవచం ఉంది కదా, ఫస్ట్ మనం చెప్పుకున్నాం పూర్వే రక్షతు వారాహి నుంచి గర్భరక్షాం కురుష్వమే వరకు. ఈ కవచాన్ని ఋతుస్నానం అయిన తర్వాత, మంత్లీ పీరియడ్స్ అయినాక స్నానం చేస్తాం కదా, 5th డే స్నానం అయినాక, ఈ 5th డే నుంచి చేయొచ్చు. ఇది 7 పర్యాయాలు ఈ కవచం చెప్తూ అభిమంత్రించిన నీటిని ఒక గ్లాస్లో, లేదు రాగి చెంబు అయితే బెస్ట్, నీళ్లు తీసుకుని ఒక దర్భ పుల్ల తీసుకుని ఆ దర్భని ఇలా తిప్పుతూ ఈ కవచ పారాయణం 7 సార్లు చేయాలి. ఇది అభిమంత్రించడం. ఆ నీళ్లని తాగినచో ఆ స్త్రీ గర్భమును ధరించును. ఇలా చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహంతో ఆ స్త్రీ త్వరలోనే గర్భమును ధరించే అవకాశం ఉంది. గర్భం పోచున్న స్త్రీ ఈ మంత్రముతో అభిమంత్రించిన నీటిని తాగినచో గర్భము పోదు. ఈ నీళ్ళని తాగడం వల్ల గర్భము ఉండే స్త్రీకి అయితే గర్భం పోకుండా రక్ష కలుగుతుంది. గర్భము కావలసిన స్త్రీలు తాగినచో గర్భము ధరించే అవకాశం ఉంటుంది. ఇక ఇంకొకటి కూడా, గర్భ సంబంధమైన బాధలు గల స్త్రీలు, అంటే గర్భరోగ దోషాలు ఉంటాయి, ఏదైనా గర్భసంచికి సంబంధించిన దోషాలు ఉంటే వాళ్ళు, ఈ స్త్రీలు కవచముతో అభిమంత్రించిన నీటిని ఈ 7 సార్లు అభిమంత్రించి ఆ నీటిని శరీరంపై చల్లుకోవాలి పూర్తిగా. లేదు స్నానం చేసే నీళ్ళలో కొంచెం పోసుకునేసి స్నానం చేయొచ్చు. స్నానం చేసే నీళ్ళలో కూడా ఒక చెంబుడు రాగి చెంబులో తీసుకుని దర్భతో మంత్రించి దానిలో కలుపుకొని స్నానం చేయొచ్చు. ఇలా చేస్తే ఆ బాధలన్నీ తొలగిపోవును. ఈ మంత్రముతో అభిమంత్రించిన ఎర్రదారమును నడుమున కట్టుకొనినచో సత్సంతానము కలుగును. మళ్ళీ నీళ్లు మంత్రించిన తర్వాత ఎర్రదారం, కాటన్ దారము, పాలిస్టర్ పనికిరాదు, నైలాన్ పనికిరాదు, కాటన్ దారం, ఎర్రదారం తీసుకునేసి నడుముకి ఎంత సైజు కావాలో అంత తీసుకునేసి దాన్ని పూర్తిగా చుట్టుకొని అరచేతిలో పెట్టుకుని మనస్ఫూర్తిగా ఇక్కడ పెట్టుకుని, లేదు హృదయ స్థానంలో పెట్టుకుని అభిమంత్రించాలి 7 సార్లు. అభిమంత్రించి దాన్ని నడుము కట్టుకుంటే కూడా సత్సంతానం కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది వంశవృద్ధి కలిగించే వంశ కవచం. అందరికీ నమస్కారం. శుభం భూయాత్.